మందర దేశాన్ని జయంతుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు. ఒకరోజు పురుషోత్తముడనేవాడు ధనాగారంలో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రాజభటులు వాడి పెడరెక్కలు విరిచికట్టి నిండు సభలో రాజు జయంతుడి ముందు నిలబెట్టారు. జయంతుడు పురుషోత్తముణ్ణి, నువ్వు దొంగతనం చేస్తూ పట్టుబడ్డావు కనుక నువ్వు దొంగవనేందుకు ఇతర సాక్ష్యాధారాలు అవసరం లేదు. అయితే నువ్వేమైనా చెప్పుకోదలిస్తే చెప్పుకో అన్నాడు. అప్పటికే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం ఆలోచించిన పురుషోత్తముడు, మహాప్రభు, ఈ దొంగతనం నేను చెయ్యాలని చెయ్యలేదు. నా ఆకలే నన్ను ఈ దొంగతనానికి పురికొల్పింది. కాబట్టి తమరు నాకు శిక్ష విధించాలనుకుంటే నా ఆకలికి కూడా శిక్ష విధించండి అన్నాడు. తన ఆకలికి శిక్ష విధించాలో రాజుకు అర్థం కాక తన నిర్దోషి వదిలివేయక తప్పదని సంబరపడిపోతూ దొంగ చెప్పింది శ్రద్ధగా విన్న జయంతుడు వీడికి 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించడమే కాకుండా వీడు చెప్పిందంతా విన్న తర్వాత దొంగతనానికి పురికొల్పిన వీడి ఆకలిని కూడా శిక్షించడం న్యాయం అనిపిస్తోంది. కాబట్టి వీడికి 1 వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఆ ఆకలికి కూడా శిక్ష విధిస్తున్నాను అన్నాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.